నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, రాష్ట్ర దశ దిశ రాజధాని పోలవరం, రాష్ట్ర ప్రజల మహానుభావుడైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో మా ఎస్కోట శ్రీమాత్రే నమః దుర్గామాత ఆలయంలో వారి పేరున కుంకుమార్చన చేసి ఆ తల్లి కలియుగ వెంకన్న స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలన సేవకు ఆ తల్లి ఆయుర ఆరోగ్యాలతో అనుగ్రహించాలని ఆ తల్లిని ఎస్కోటలో తెలుగుదేశం కూటమి కార్యకర్తలందరూ ఇవాళ వేడుకుంటూ మరి ఆయన జన్మదిన సందర్భంగా వారి పేరున పేదలకి కొంత భోజనాలు, అదేవిధంగా వస్త్రదానం అనేది ఇవాళ నియోజకవర్గం అన్ని చోట్ల కేక్ కట్ చేస్తూ మరి ఇవాళ ఈ పండగ వాతావరణంలో తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఇవాళ జరుపుకోవడం ఇది ఎంతో అదృష్టం. మరి మరొక్కసారి వారికి ఆ కలియుగ వెంకన్న స్వామి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి రాష్ట్ర ప్రజలను కాపాడమని ఎన్నో ఒడిదొడుకుల్లో పార్టీ ఆవిర్భావం నాటి నుండి మరి గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అల్లుడుగా పార్టీని ఒక పక్క కాపాడుకుంటూ 4వ పర్యాయం ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి వర్యులుగా వారి చేసిన సేవలు ప్రజలకు అమోఘం. వారు ఇంకా శక్తినిచ్చి ఏదైతే మరి గత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కూటమి చంద్రబాబు గారిపై నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు గారు మా అందరికీ తోడుండి, అలాగే లోకేష్ బాబు గారు పార్టీని ఇంకా భవిష్యత్తు రోజుల్లో ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రజలని, పేద బడుగు బలహీన వర్గాలని ఇంకా అనేక సంక్షేమాలతో ముందుకు అడుగులు వేస్తూ కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.